టీటీడీ పరకామణి చోరీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా నిలిచిన మాజీ ఎంఎన్ఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ నెల 6న పరకామణి చోరీ కేసు విచారణలో భాగంగా సిఐడి అధికారులు సతీష్ కుమార్ ను ప్రశ్నించింది. కొన్ని కీలక అంశాలపై మరోసారి హాజరు కావాలని సిఐడి నోటీసులు కూడా పంపింది. ఇక ఈ క్రమంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అనంతపురం జిల్లా జూటూరు కోవలి మధ్య రైల్వే ట్రాక్ పక్కన రక్తపు గాయాలతో సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదమా హత్య అనేది స్పష్టంగా తెలియకపోవడంతో పోలీసులు కేసును హత్య కోణంతో సహా పలు దిశల్లో విచారిస్తున్నారు. ఇక అసలు సతీష్ కుమార్ ఏ ట్రైన్ లో ప్రయాణించాడు, ఆయనతో పాటు ఎవరైనా ప్రయాణించారా, ఆయన నిజంగా ట్రైన్ లోనే వచ్చారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా నిలిచిన మాజీ ఏవీఎన్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ నెల 6న పరకామణి చోరీ కేసులో విచారణలో భాగంగా సిఐడి అధికారులు సతీష్ కుమార్ ను ప్రశ్నించింది. కొన్ని కీలక అంశాలపై మరోసారి హాజరు కావాలని సిఐడి నోటీసులు కూడా పంపించింది. ఇక ఈ క్రమంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అనంతపురం జిల్లా జూటూరు కోవలి మధ్య రైల్వే ట్రాక్ పక్కన రక్తపు గాయాలతో సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదమా హత్య అనేది స్పష్టంగా తెలియకపోవడంతో పోలీసులు కేసును హత్య కోణంలో సహా పలు దిశల్లో విచారిస్తున్నారు. ఇక అసలు సతీష్ కుమార్ ఏ ట్రైన్ లో ప్రయాణించారు, ఆయనతో పాటు ఎవరైనా ప్రయాణించారా, ఆయన నిజంగా ట్రైన్ లోనే వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. విజయ, ఏదైతే ఇప్పటి వరకు కూడా సంచలనాత్మకమైనటువంటి ఒక అంశము టీటీడీ సంబంధించినటువంటి పరకామణి చోరీ కేసు జరుగుతుందో దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరకామణి చోరీ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క అప్పట్లో ఉన్నటువంటి మాజీ టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అనంతపూర్ జిల్లా పెదపూర్ మండలము జూపల్లి కోమలి మధ్య రైల్వే ట్రాక్ పక్కనే రక్తపు గాయాలతో సతీష్ కుమార్ మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క చనిపోయినటువంటి పలు రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదకరమా లేదంటే హత్య లేదంటే మరి ఏ విధంగా చనిపోయినటువంటి కోణంలో పోలీసులు అక్కడ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ కి దాదాపు 30 అడుగుల దూరంలో ఈ యొక్క మృతదేహం అనేది రక్తపు మడుగులో పడిపోయి ఉండడము, అలాగే అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి తాడిపత్రి పోలీసులు చేరుకుని అతని దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు ఏదైతే ఉందో ఈ ఐడి కార్డు చూసిన తర్వాత ఇతను తిరుమలలో విజిలెన్స్ ఏబిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ గా గుర్తించారు. వెంటనే యొక్క సమాచారం కూడా తెలపడం జరిగింది. సో ఈ యొక్క 6 నెలలు తీసుకున్నట్టయితే సిఐడి విచారణ కూడా 6వ తేదీ విచారణ కూడా జరగడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి విషయాలు కూడా రాబెట్టడం జరిగిందని కూడా తెలిసింది. అయితే మరోసారి దీని మీద ప్రధానమైనటువంటి అంశాల మీద ఇంకోసారి విచారణ జరిగే నేపథ్యంలో తిరిగి సతీష్ కుమార్ ని సిఐడి బృందం పిలిపించేటువంటి అవకాశాలు ఉంది. త్వరలో దానికి సంబంధించినటువంటి సమన్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ నేపథ్యంలో ఈ రోజు తీసుకున్నట్టయితే నేను ఎవరైతే ఆ రోజు ఈ యొక్క పరకామణిలో దొంగతనానికి పాల్పడినటువంటి రవికుమార్ ఉద్యోగిని అదుపులో తీసుకుని విచారించిన తర్వాత కోర్టుకి కేసు నమోదు చేయడం వంటంలో, అలాగే అతను కోర్టుగా హాజరుపరిచిన తర్వాత అప్పుడున్నటువంటి పాలక మండలి దీన్ని కేసు పూర్తిగా రాజీ కుదిర్చాలనేటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి ఈ యొక్క ఇప్పుడు మృతి చెందినటువంటి మాజీ ఏబిఎస్ఓ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేసును రాజీ కుదర్చడం జరిగింది. దీని మీద ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలనే నేపథ్యంలో సిఐడి బృందానికి కూడా అప్పచెప్పడంతో ఇప్పటికే పలు కోణాల్లో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి మాజీ అతనికి సంబంధించినటువంటి మాజీ పిఏని చిన్నప్పని కూడా అదుపులో తీసుకోవడం, అతను విచారించిన తర్వాత 9 మంది పేర్ల వరకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ తీసుకున్నట్టయితే మాజీ ఏవిఎస్ఓ ఇప్పుడు మృతి చెందినటువంటి సతీష్ కుమార్ ను కూడా సిఐడి బృందం విచారణ చేసి అతని దగ్గర నుంచి పలు విషయాలన్నీ కూడా రాబట్టడం జరిగింది. తిరిగి తనను విచారణ పిలిపించినప్పుడు రావాలనేటువంటి నేపథ్యంలో
2 రోజుల క్రితం తీసుకున్నట్టయితే ఆ సమయంలో ఏదైతే ఈ యొక్క పరకామణి చోరీ కేసు జరిగిందో ఈ సమయంలో ఉన్నటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డిని 2 రోజుల పాటు తిరుపతిలో ఉన్నటువంటి సిట్టు కార్యాలయంలో విచారణ కొనసాగించారు. ఈ యొక్క విచారణ జరిగిన తర్వాత జరిగి కూడా 2 రోజులు వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే కేసు కట్టారో అతన్ని ఎవరైతే అదుపులో తీసుకున్నారో అటువంటి టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ రోజు అక్కడ అనంతపురం జిల్లాలో మృతి చెందడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదంతో పాటు ట్రైన్ లో ఎవరు జర్నీ చేశారో, అసలు ట్రైన్ లో ఎక్కడికి వెళ్తున్నారు, ట్రైన్ లో ఇదంతో పాటు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఎవరైనా వాంటెడ్లీ హత్య చేసి అక్కడ వేశారా, లేదంటే ఏదైనా వాహనంలో వెళ్తూ అక్కడ పడేసి వెళ్ళారు అనేటువంటి కోణంలో అయితే పూర్తి స్థాయిలో హత్య కోణంలో అయితే దీని మీద పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క టీటీడీ సంబంధించినటువంటి ఎవరైతే దీని మీద ఈ యొక్క పరకామణి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారో అధికారులు ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత పూర్తిగా దీని మీద ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కీలకమైనటువంటి వ్యక్తి ఈ రోజు చనిపోవడము, అది కాకుండా అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉండడాన్ని చూసిన తర్వాత దీని మీద పలు రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. గత ఏదైతే పాలక మండలి ఉండిందో ఆ సమయంలో వారి మీద కావచ్చు, లేదంటే ఇతరత్ర కావచ్చు, అన్ని కోణాల్లో కూడా పోలీసుల అనుమానంతో దీని మీద దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి సతీష్ కుమార్ మృతికి సంబంధించినటువంటి కారణాలు, అతను ఎక్కడి నుంచి జర్నీ చేశాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అతనితో పాటు ఎవరున్నారు, ఇవన్నీ కూడా పూర్తి విషయాలు రాబట్టాలా. ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడి ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా కోరేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. 1.5 సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ విచారణ చేయటం జరిగింది పరకామణికి సంబంధించి తప్పొప్పులు ఏంటి అని. ఆ తర్వాత ప్రభుత్వమే నియమించినటువంటి విజిలెన్స్ శాఖ ద్వారా విచారణ చేయించినారు. చేయించిన తర్వాత ఆ నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తే ముఖ్యమంత్రి ఒకరోజు పత్రికా సమావేశంలో దేవుడికి అన్యాయం చేసినటువంటి వాళ్ళ దగ్గర వడ్డీతో సహా ఆయన కట్టుకుంటాడు అని చెప్పి దాటవేశాడు. ఆ తర్వాత చెప్పకుండా పత్రికా సమావేశంలో ఇప్పుడు న్యాయమూర్తి యొక్క ఆదేశాన్ని తమకు అనుగుణంగా ఎవరి మీదైతే మా మీద రోజు నేను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అపచారాల మీద, దాష్టికాల మీద మాట్లాడుతున్నాను కనుక నన్ను దోషిగా ఇరికించటం కోసమని గత కొద్ది రోజులుగా టీటీడీ అధ్యక్షుడి దగ్గర నుంచి పాలక మండలి సభ్యునితో సహా లోకేష్ గారితో సహా ఎలా ట్వీట్లు చేశారో, ఎలా మాట్లాడినారో అందరికీ కూడా తెలుసును. దీనికి సంబంధించి ఒక పెద్ద కాన్స్పిరసీ జరిగింది. ఈ సతీష్ కుమార్ గారు అనేటువంటి వ్యక్తిని గురించి ఇప్పుడున్నటువంటి విజిఓ, కొండ మీద ఉన్న విజిఓ రామ్ కుమార్ ఎన్నిసార్లు బలవంతంగా మాట్లాడినాడో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏబిఎస్లో ఎలా మాట్లాడినారో అది బయటికి రావాలి. ఒక పాలక మండలి సభ్యుడు నిరంతరం నా మీద దాడి చేసేటువంటి వాడు అనేక సార్లు ఈ సతీష్ కుమార్ కు ఫోన్లు చేసి మాట్లాడినటువంటి విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఏవిఎస్ఓ, ఈ రోజున రైల్వే అధికారిగా ఉన్న ఆ సతీష్ కుమార్ మరణానికి కారణమైనటువంటి విషయాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి ఈ ప్రభుత్వం. ఆ మరణం వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర బయటికి రావాలి. వీళ్లు ఊరికనే పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాళ్ళు ఇది అనుమానాస్పద మృతి అని ఒకవైపున మా మీదనే దీని మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం నీకి సమాధానంగా నేను చెప్తున్నా. దీని మీద సతీష్ కుమార్ గారి మరణం మీద విచారణ సిబిఐతో చేయించేటువంటి దమ్ము మీకుందా? వెంటనే విచారణ చేయించండి. అలాగే ఈ 10 రోజులుగా
అక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐడి విచారణ తతంగం మీద కూడా న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్న ఈ విచారణ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇంత దారుణం జరుగుతున్నది. భగవంతుని పేరు చెప్పుకొని మమ్మల్ని ఇరికించేటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రోజు దాడి చేస్తున్నామనేటువంటి భయంతో ఈ రకంగా ఇరికించాలా, ఎట్లో ఒకట్ల కేసుల్లో జైలుకు పంపించాలా అన్నటువంటి తాపత్రయంతో ఈ రోజున ఈ ప్రభుత్వ దాష్టికానికి ఒక అమాయకుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు. ఆ విచారణ చేయించేటువంటి గంగాధర్ గారు అనేటువంటి ఎస్పీ, వేణుగోపాల్ అనేటువంటి డిఎస్పీ, గణపతి భోపాల్ అనేటువంటి డిఎస్పీ, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో నరసింహ కిషోర్ అనే అతను ఆ పై ఆఫీసర్ గా నాకు చెప్పినాడు అంటే, రే ఆయన పేరేందిరా చెప్పేది, పేపర్లలో వచ్చినటువంటి వాడి పేరు చెప్పురా అని అడిగినటువంటి విచారణ తతంగం మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. న్యాయమూర్తి గారికి నేను చేతులు జోడించి అర్థిస్తున్నా. మీ ఆదేశానికి భిన్నంగా విచారణ జరుగుతున్నది. అసలైనటువంటి దోషులు ఎవరు అన్నటువంటి విచారణల రూపంలో ఇది సాగకుండా, ఏ తప్పు చేయకుండా జరిగినటువంటి ఈ సంఘటనలో కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఇరికించాల మమ్మల్ని అనేటువంటి వీళ్ల పాత్ర మీద కన్ను వెయ్యాలి. దీని మీద విచారణ జరగాలి. నేను పోలీసు అధికారులకు అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా ఈ రకమైనటువంటి బూతులు తిడుతూ చేసేటువంటి విచారణ వలన మీ మనోస్థైర్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఇది మొత్తం పోలీసు సమాజానికే అవమానకరమైనటువంటి విషయం. ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రతుకు కంటే 20-25 ఏళ్లు మేము పోలీసు అధికార జీవితాన్ని గడిపినాం. ఈ రోజున మా పైన విచారణ చేయించేటువంటి ఈ అధికారుల యొక్క బూతు మాటలకి, విచారణ తీరుకి మేము ఆత్మహత్యలు చేసుకోవటం కంటే మాకు మరొక గతి లేదు అనే స్థాయికి తెచ్చినారు. అంటే ఎవరిని చూస్తే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, గూండాలు, దౌర్జన్యకారులు, దోపిడీకారులు, దొంగలు భయపడి వణికిపోతారో అలాంటిది ఈ ప్రభుత్వంలో సాటి పోలీసు అధికారులే పోలీసులకే భయపడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. పోలీసు అధికారుల మీద, పోలీసు అధికారులతో విచారణ చేయించి తప్పుడు సలహాలు తీసుకునేటట్టుగా చేసి తప్పుడు కేసులు నమోదు చేయించడానికి, వాళ్లనే ఆయుధాలుగా వాడటానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ రకమైనటువంటి సాంప్రదాయం రాకూడదు. దీనికి స్వస్తి పలకాలి అంటే పోలీసు సమాజం మీరు స్పందించాలి. అమాయకులైనటువంటి పోలీసు అధికారులు ఈ రోజున బలైపోతున్నారు. ఒక సౌమ్యుడైనటువంటి అధికారి ఆత్మహత్యకు దారి తీసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం. అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. చిన్న తప్పు కూడా చేయలేదు, కానీ మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా, నిందితులుగా చేర్చటానికి ఈ రకంగా పోలీసు అధికారులను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నెపంతో 2 సార్లు టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తరువాత ఏమీ రాకపోయినా ఈ రోజున
కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ రౌడీలను